Hi students, welcome to online classes ABN and PRR College of Science Kovur. ఈ వీడియో సెకండ్ ఇయర్ ఫోర్త్ సెమిస్టర్ బీకామ్ వొకేషనల్ స్టూడెంట్స్కి. సబ్జెక్ట్ కంప్యూటర్ సైన్స్, పేపర్ నేమ్ ప్రోగ్రామింగ్ ఇన్ సి, యూనిట్ 2, టాపిక్ ఇంట్రడక్షన్ టు డెసిషన్ కంట్రోల్ స్టేట్మెంట్స్. ఈ వీడియోలో మనం డెసిషన్ కంట్రోల్ స్టేట్మెంట్స్ గురించి నేర్చుకుంటాం. A program is nothing but the execution of sequence of one or more instructions. మనం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ని ఒక సీక్వెన్స్ ఆర్డర్లో ఎగ్జిక్యూట్ చేయటానే ప్రోగ్రామ్ అని చెప్పేసి అంటాం. C program is a set of statements and normally executed in the order they appear. C program కూడా ఒక సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ తోటే మనం రాస్తూ ఉంటాం. ఈ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ అన్నీ కూడా అవి ఎలాగైతే రాసామో అదే ఆర్డర్లో అవి ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటాయి. Quite often, it is desirable to alter the sequence of the statements in the program depending upon certain circumstances. అంటే ప్రతిసారి మనం సి ప్రోగ్రామ్ ఏ ఆర్డర్లో అయితే రాసామో అదే ఆర్డర్లో ఎగ్జిక్యూట్ చేయడం అనేది కుదరదు. ఒక్కొక్కసారి మనం ఈ సీక్వెన్స్ని మార్చవలసి వస్తూ ఉంటుంది. అంటే మనం రాసిన ప్రోగ్రామ్ యొక్క పరిస్థితుల్ని బట్టి ప్రోగ్రామ్ దేనికోసం ఎలా రాసామో అనే దాన్ని బట్టి ఆ ఆర్డర్ ఆఫ్ సీక్వెన్స్ అనేది మార్చవలసి వస్తూ ఉంటుంది. This happens when we have to see results by checking conditions. ఇది ఎప్పుడెప్పుడు జరుగుతుంది అంటే ఒకవేళ మనం రిజల్ట్స్ని కండిషన్స్ చెక్ చేసి చూడవలసి వచ్చినప్పుడు కానీ ఆర్ ఇన్ సర్టెన్ కండిషన్స్ వీ హ్యావ్ టు రిపీట్ ఏ గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ అంటిల్ ద సాటిస్ఫైడ్ కండిషన్ ఈజ్ మెట్. లేదా ఒక్కొక్కసారి కొన్ని స్టేట్మెంట్స్ని రిపీట్ చేసుకుంటూ కండిషన్ సాటిస్ఫై అయ్యేంత వరకు కూడా ఆ స్టేట్మెంట్స్ అన్నీ కూడా మనకి డిస్ప్లే అయ్యేలాగా మనం రాసుకోవాల్సి వస్తూ ఉంటుంది. అంటే సి ప్రోగ్రాంలో ఎప్పుడు కూడా మనం ఏ ఆర్డర్ అయితే రాస్తామో అదే ఆర్డర్లో అవి ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటాయి. కానీ ఇది ప్రతిసారి జరగదు. మనం రాసుకున్న ప్రోగ్రామ్ని బట్టి మన ప్రోగ్రామ్ దేనికోసం రాస్తున్నామో దాన్ని బట్టి ఒక్కొక్కసారి మనం ఈ ఆర్డర్ ఆఫ్ సీక్వెన్స్ని మార్చవలసి వస్తూ ఉంటుంది. అవి ఎప్పుడెప్పుడు మారిపోతాయంటే ఒక్కొక్కసారి మనం రిజల్ట్స్ని కండిషన్ చెక్ చేసి చూసుకోవాల్సి వచ్చినప్పుడు కానీ లేకపోతే ఒకటి లేదా అంతకంటే ఎక్కువ స్టేట్మెంట్స్ని రిపీట్ చేసుకుంటూ ఒక కండిషన్ సాటిస్ఫై అయ్యేంత వరకు కూడా మన ఆ స్టేట్మెంట్స్ని రిపీట్ చేసినప్పుడు కానీ ఇలా ఆర్డర్ ఆఫ్ సీక్వెన్స్ అనేది మారిపోతూ ఉంటుంది. దిస్ ఇన్వాల్వ్స్ ఎ కైండ్ ఆఫ్ డెసిషన్ మేకింగ్ టు సీ వెదర్ ఎ పర్టికులర్ కండిషన్ హ్యాస్ అక్కర్డ్ ఆర్ నాట్ అండ్ డైరెక్ట్ ద కంప్యూటర్ టు ఎగ్జిక్యూట్ ద సర్టెన్ స్టేట్మెంట్స్ అకార్డింగ్లీ. ఇది ఎప్పుడెప్పుడు జరుగుతూ ఉంటుందంటే డెసిషన్ మేకింగ్ అనే దాని మీద జరుగుతూ ఉంటుంది. అంటే ఒక కండిషన్ తీసుకుని ఆ కండిషన్ అక్కరైనంతసేపు కూడా ఆ పర్టికులర్ స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతూ ఉండాలి. ఎప్పుడైతే కండిషన్ అనేది ఫాల్స్ అయిపోతుందో ఆ స్టేట్మెంట్స్ నుంచి బయటకు వచ్చేసేలాగా మనం రాసుకుంటాం. దీన్ని మనం ఏమంటాం అంటే డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్ అని చెప్పేసి అంటాం. సాధారణంగా ట్రూ ఆర్ ఫాల్స్ చెక్ చేసుకోవటానికి కానీ లేదా రిలేషన్స్ని చెక్ చేసుకోవటానికి కానీ ఎక్స్ప్రెషన్స్కి మధ్యలో లేకపోతే ఒకటి లేదా అంతకంటే ఎక్కువ స్టేట్మెంట్స్ని రిపీట్ చేసేటప్పుడు కానీ లేదా ఎటువంటి కండిషన్ లేకుండా ప్రోగ్రాంలో కంట్రోల్ని ఒక చోట నుంచి ఇంకొక చోటకి పంపించేటప్పుడు కానీ ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అంటే ఈ సీక్వెన్స్ ఆర్డర్ అనేది మనకి పోతూ ఉంటుంది. సి సపోర్ట్స్ మెయిన్లీ 3 types ఆఫ్ కంట్రోల్ స్టేట్మెంట్స్. ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్న సర్కమ్స్టాన్సెస్ అన్నిటిని బట్టి చూస్తే సి లాంగ్వేజ్ అనేది 3 types ఆఫ్ కంట్రోల్ స్టేట్మెంట్స్ని అది సపోర్ట్ చేస్తుంది. అందులో ఫస్ట్ వచ్చేసి డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్. వీటిని కండిషనల్ బ్రాంచింగ్ స్టేట్మెంట్స్ అని కూడా అంటారు. సెకండ్ది లూప్ కంట్రోల్ స్టేట్మెంట్స్. మూడోది అన్కండిషనల్ కంట్రోల్ స్టేట్మెంట్స్. మళ్ళీ డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్లో ఎన్ని రకాల స్టేట్మెంట్స్ని రాయొచ్చు, లూప్లో ఎన్ని రాయొచ్చు, అన్కండిషన్లో ఎన్ని రాయొచ్చో చూద్దాం. Decision making statements are conditional branching statements. These statements change the flow of execution depend upon a given logical condition. ఈ స్టేట్మెంట్స్ ఏం చేస్తాయంటే మన ప్రోగ్రామ్ యొక్క ఫ్లోని మార్చేస్తూ ఉంటాయి. ఎప్పుడు మారుస్తాయి అంటే బై డిపెండింగ్ అపాన్ ఏ లాజికల్ కండిషన్. అంటే మనం ఇచ్చిన కండిషన్ని బట్టి ట్రూ అయితే ట్రూ కానీ ఫాల్స్ అయితే ఫాల్స్ కానీ డిస్ప్లే అవుతూ ఉంటాయి అన్నమాట. ఇలా ఫ్లో ఆఫ్ చేంజ్ ప్రోగ్రామ్ యొక్క ఫ్లోని మారుస్తూ ఉంటాయి. ఇలా ప్రోగ్రామ్ యొక్క ఫ్లోని మారుస్తూ రాసే స్టేట్మెంట్స్ ఏంటో ఇప్పుడు ఒక్కొక్క దాన్ని చూద్దాం. అందులో ఫస్ట్ వచ్చేసి సింపుల్ ఇఫ్ స్టేట్మెంట్.
సెకండ్ ది ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్. థర్డ్ ది నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్. ఫోర్త్ ది ఎల్స్ ఇఫ్ ladder. ఫిఫ్త్ ది స్విచ్ స్టేట్మెంట్. సిక్స్త్ ది కండిషనల్ ఆపరేటర్. ఇప్పుడు మనం చూసిన ఈ 6 కూడా ఒక లాజికల్ కండిషన్ మీద ఆధారపడి ట్రూ ఆర్ ఫాల్స్ని చెప్తూ ఉంటాయి. వీటన్నిటిని కూడా మనం ఏమంటాం అంటే డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్ అని కానీ లేకపోతే కండిషనల్ బ్రాంచింగ్ స్టేట్మెంట్స్ అని కానీ మనం వీటిని అంటాం. నెక్స్ట్ వచ్చేసి లూప్ కంట్రోల్ స్టేట్మెంట్స్. A loop is defined as a block of statements which are repeatedly executed for a certain number of times. ఒకటి లేదా అంతకంటే ఎక్కువ స్టేట్మెంట్స్ని ఒక కండిషన్ మీద ఆధారపడుతూ అంటే కండిషన్ ట్రూ అయ్యేంతసేపు కూడా రిపీట్ చేయడానికి మనం రాసే వాటిని ఏమంటాం అంటే లూప్ కంట్రోల్ స్టేట్మెంట్స్ అని చెప్పేసి అంటాం. సిలో ఈ లూప్ కంట్రోల్ స్టేట్మెంట్స్ రాయడానికి మనం ఎటువంటి లూపింగ్ కంట్రోల్ స్ట్రక్చర్స్ని వాడతామో ఇప్పుడు ఒక్కొక్క దాన్ని చూద్దాం. అందులో ఫస్ట్ వచ్చేసి ఫర్ లూప్, సెకండ్ ది వైల్ లూప్, థర్డ్ ది డూ వైల్ లూప్. ఈ 3 కూడా మనం ఒకటి లేదా అంతకంటే ఎక్కువ స్టేట్మెంట్స్ని కండిషన్ సాటిస్ఫై అయ్యేంత వరకు కూడా రిపీట్ చేసుకోవడానికి ఉపయోగించుకునే లూపింగ్ కంట్రోల్ స్టేట్మెంట్స్. నెక్స్ట్ వచ్చి అన్కండిషనల్ కంట్రోల్ స్టేట్మెంట్స్. వీటిని అన్కండిషనల్ స్టేట్మెంట్స్ లేదా జంపింగ్ స్టేట్మెంట్స్ అని కూడా అంటారు. These statements are used for unconditional flow of control throughout the functions in the program. అంటే ఎటువంటి కండిషన్ మీద ఆధారపడకుండా ప్రోగ్రాంలో కంట్రోల్ని ఒక చోట నుంచి ఇంకొక చోటకి పంపించడానికి లేదా ఒక చోట నుంచి ఇంకొక చోటకి జంప్ చేయడానికి మనం ఈ అన్కండిషనల్ కంట్రోల్ స్టేట్మెంట్స్ని కానీ లేదా జంపింగ్ స్టేట్మెంట్స్ని కానీ మనం ఉపయోగించుకుంటూ ఉంటాం. సి లాంగ్వేజ్లో మనం ఉపయోగించుకునే ఈ జంపింగ్ లేదా అన్కండిషనల్ స్టేట్మెంట్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ వచ్చి గో టు స్టేట్మెంట్, సెకండ్ ది బ్రేక్ స్టేట్మెంట్, థర్డ్ ది కంటిన్యూ స్టేట్మెంట్, ఫోర్త్ ది రిటర్న్ స్టేట్మెంట్. ఈ 4 స్టేట్మెంట్స్ని ఉపయోగించుకుని కండిషన్తో పని లేకుండా మన ప్రోగ్రాంలో కంట్రోల్ని ఒక చోట నుంచి ఇంకొక చోటకి పంపించడం జరుగుతుంది. ఇప్పుడు మనం డెసిషన్ కంట్రోల్ స్టేట్మెంట్స్ అంటే కంట్రోల్ స్టేట్మెంట్స్ అనేవి సిలో ఎన్ని రకాలు, వాటిల్లో వేటిని ఉపయోగించుకుంటాము అనే వాటి గురించి చూసాం. నెక్స్ట్ వీడియోలో ఒక్కొక్క డెసిషన్ కంట్రోల్ స్టేట్మెంట్స్ గురించి నేర్చుకుందాం. థ్యాంక్ యూ.